130 రోజుల నుండి పొగాకు కొనుగోలు జరగట్లేదని చెప్పేసి 5-6 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ ఆందోళన ప్రధానంగా రైతు సంఘాలన్నీ కలిసి ప్రభుత్వంతో అదేవిధంగా కంపెనీలతో చర్చించడం జరిగింది. చర్చించిన పిదప మేము కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్భాటంగా ప్రకటనలు టీవీల్లో పేపర్లో ప్రకటనలు చేశారు. మేము 12,000 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పేసి, నాసిరకం 6,000 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పేసి స్వయంగా వ్యవసాయ మంత్రి గారు ప్రకటన చేశారు. మరి అచ్చెన్నాయుడు గారు ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ పెదలందిపాడు కాకుమాను సెంటర్లో ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టల. వ్యవసాయ మంత్రి గారు సిగ్గుపడాలా. పొగాకు పండించిన ఈ ప్రాంతాల్లో సుమారు 10,000కు పైన ఎకరాలు ఇక్కడ సాగు చేస్తే ఇంతవరకు కాకుమాను పెదలందిపాడు సెంటర్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఏ విధంగా రైతుల దగ్గర కొంటారు? ఇవాళ పెదకాకాని చెప్తున్నారు, కాకుమాను మండలం వెళ్ళొచ్చు అని చెప్పేసి, గుంటూరు వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. కాకుమాను నుంచి వెళ్ళాలంటే పెదకాకాని 40 కిలోమీటర్లు ఉంటుంది. 40 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పొగాకు కొంటారో లేదో తెలియని పరిస్థితి. అందువల్ల రైతులు భయపడి వాళ్ళ పెదకాకాని వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. గుంటూరు వెళ్ళే అవకాశం లేదు. అక్కడ కూడా రేట్లు ఇవాళ కుదించి కొన్ని రిజెక్ట్ చేసి ఎనికి పంపిస్తున్న నేపథ్యంలో రైతులు నమ్మకం లేక ఆ దూరం వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ దగ్గరగా ఇక్కడ ఉన్న మండలాలు, ఈ మండలాలు పొగాకు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడం కారణం ఏంటి? కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కాకుమాను సెంటర్లో ఇక్కడ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ఏంటని చెప్పేసి రైతు సంఘాలు మేము వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పొగాకు కొనుగోలు బాపట్ల జిల్లాకు సంబంధించిందని చెప్పి ఎమ్మెల్యే పెట్టారని చెప్పి చెప్తున్నారు. అంటే అక్కడ పరుచూరు ఇంకోళ్ళు అక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టారు? బాపట్ల జిల్లా ఇక్కడ జిల్లాకి ఏ సంబంధం ఉంది? ఇక్కడ ఈ జిల్లా వాళ్ళని ఎండీ గారు అడిగితే, డిఎం గారు అడిగితే ఆయన చెప్తున్నాడు నాకు గూడెలు దొరకట్లేదని చెప్తున్నాడు. మరి ఏలూరు సాంబశివరావు గారికి గూడెలు ఎటు దొరికిలే? ఈ ఎక్కడ ఎమ్మెల్యే గారికి గూడెం సంగతి తెలియదా? ఇది మోసం కదా. అందువల్ల ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న కాకుమాను పెదలందిపాడు పొగాకు రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఈ మోసం తగ్గట్టు మేము సమాధానం చెప్తూ ఈరోజు ఆందోళన ఇక్కడ ఈ సెంటర్లో పెదలందిపాడు సెంటర్లో రాష్ట్రాలకు చేస్తున్నాం. ఈ కేంద్రాలు 2-3 రోజుల కేంద్రాలు పెట్టేంత వరకు కూడా ఈ యొక్క రాష్ట్రాలకు నిరంతరం కొనసాగింది. అదేవిధంగా మీరు ఏదైతే ప్రకటన చేశారో 12,000 రూపాయలు తగ్గకుండా చెప్పి కొనుగోలు చేయాలని చెప్తున్నాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా జరిగే అవకాశం ఉంది. కేవలం 200-300 కోట్లు కేటాయించి కొనుగోలు చేయకపోవటం ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిగ్గుపడాలా. భవిష్యత్తులో దీనికి తగిన గుణపాఠం ఈ యొక్క ప్రజలు చెప్తారు. అందువల్ల రైతానికి వ్యతిరేకంగా ఉన్న ఇవాళ అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి నిలబడుతుంది. అందువల్ల పొగాకు నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఎప్పటికప్పుడు అమ్ముకోవాలి. ఇవాళ పొగాకు గమనించిన కంపెనీలు వాగ్దానం చేసి ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి. మేము కొంటామని చెప్పేసి 350 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ 350 కోట్లు ఎవరు కేటాయించారు, ఎక్కడ కొన్నారు, అదంతా లిస్టు మొత్తం బయట పెట్టలే. దీంట్లో కూడా కుంభకోణం జరుగుతుంది. అందుకోసమే కాకుమాను సెంటర్లో అది పొగాకు కొనుగోలు కేంద్రం పెట్టింది కేవలం వ్యాపారస్తుల కోసమే. మాకు అంత అర్థమైపోయింది. అందువల్ల భవిష్యత్తులో దీనికి తగ్గట్టు మీకు సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే రేపు ఈ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెదలందిపాడు కాకుమాను సెంటర్లో పెట్టాలని చెప్పేసి మేము ఈ రాష్ట్రాలకు నిర్వహిస్తున్నాం.